బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం మినీ వేలం అబుదాబి వేదికగా జరగనుంది. మొత్తం 10 టీంలు పాల్గొంటున్నటువంటి ఈ వేలంలో 77 ఖాళీల కోసం దేశీ విదేశీ ఆటగాళ్లు కలిపి 359 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వేలంలో ఒకే బీట్లో 2 జట్లు గెలిస్తే పరిష్కారం కోసం బీసీసీఐ ఈసారిగా టై బ్రేకర్ అనేటువంటి రూల్ను ప్రవేశపెట్టింది. అత్యధికంగా 64.30 కోట్ల పర్స్ బ్యాలెన్స్ కోసం కలకత్తా నైట్ రైడర్స్ వద్ద ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద 25.50 కోట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరన్ గ్రీన్, ఇంగ్లాండ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ పైన భారీ బిడ్లు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. భారత ఆటగాళ్లలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్కు బాగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి కేఎస్ భరత్ సహా మొత్తం 17 మంది ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం మినీ వేలం అబుదాబి వేదికగా జరగనుంది. మొత్తం 10 టీంలు పాల్గొంటున్నటువంటి ఈ వేలంలో 77 ఖాళీల కోసం దేశ విదేశీ ఆటగాళ్లు కలిపి 359 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వేలంలో ఒకే బిట్ పైన 2 జట్లు నిలిస్తే పరిష్కారం కోసం బీసీసీఐ ఈసారి కొత్తగా టై బ్రేకర్ అనేటువంటి రూల్ని కూడా ప్రవేశపెట్టింది. అత్యధికంగా 64.30 కోట్ల పర్స్ బ్యాలెన్స్ కలకత్తా నైట్ రైడర్స్ వద్ద ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద 25.50 కోట్లు ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరన్ గ్రీన్, ఇంగ్లాండ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ పైన భారీగా బిడ్లు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. భారత ఆటగాళ్లలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్కు డిమాండ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి కేఎస్ భరత్ సహా 17 మంది ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సో మొత్తం మీద ఐపీఎల్కి సంబంధించి మరింత సమాచారం మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. సో వెంకట్ గారు, ఈసారి ఐపీఎల్ ఎలా ఉండబోతుంది? లాస్ట్ టైం సీజన్ కన్నా ఈసారి ఏమైనా డిఫరెంట్ గా ఉండేటువంటి ఛాన్స్ ఏమైనా కనబడుతుందా? టై బ్రేకర్ అనేటువంటి కొత్త రూల్ ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఎలా చూడాలంటారు మొత్తం మీద? ఈసారి చాలా ఉత్కర్ణంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పటివరకు 18 ఐపీఎల్ సీజన్స్ అయిపోయేది, 19 ఐపీఎల్ సీజన్ ఇది. ఈసారి అబుదాబిలో నిర్వహిస్తుంది సార్. మొత్తం ఒక 10 టీంలు ఈసారి ప్రముఖంగా ఉన్నది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజ్ ఆర్సీబీ ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే సిఎస్కేలో చెన్నై సూపర్ కింగ్స్లో ఇప్పటివరకు 5 సార్లు విన్నర్ అయ్యేది. అందులో చాలా మార్పులు ఉన్నాయి. ఈసారి మనం మెయిన్ ప్లేయర్ తీసుకొచ్చి ఈసారి కామరన్ గ్రీన్ ఉన్నారు కదా, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ తీసుకోవాలని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మొత్తం 77 స్థానాలలో 359 మంది ఆటగాళ్ళు ఈసారి మినీ వేలంలో పాల్గొంటున్నారు సార్. హలో, అంటే తెలంగాణ, ఏపీ నుంచి ఎంతో మంది ఈసారి కీలకంగా కాబోతున్నారు. ఎందుకంటే 17 మంది కూడా తమ వేలంలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కాబట్టి ఎవరెవరికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఈసారి మన తెలంగాణ, ఆంధ్ర నుంచి 15 మంది బరిలో ఉన్నారు సార్. ఇంతకుముందు కేఎస్ భరత్ కూడా మనము వచ్చాడు, 70 లక్షలతో ఇంతకుముందు ఉన్నాడు సార్. మనం 30 లక్షల ధరకు ఈసారి ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఒక 9 మంది క్రీడాకారులు ఉన్నారు సార్. హైదరాబాద్ నుంచి ఒక 9 మంది, ఆంధ్ర నుంచి ఒక 9 మంది ఐపీఎల్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారండి. వెంకట్ గారు, ఎట్ ద సేమ్ టైం టీంలకి బడ్జెట్ అనేది ఐపీఎల్ కొంతవరకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. కాబట్టి ఈసారి ఎక్కువగా బడ్జెట్ ఏ టీంలకి ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది అనుకోవచ్చు? ఎక్కువగా ఈసారి మన ఏదో సార్ నైట్ రైడర్స్ ఎక్కువ ఉన్నాయి సార్. 64 కోట్లు ఉన్నాయి సార్ దానికి. దాంట్లో మనకు స్వదేశ్ ఆటగాళ్ళు 13 మంది రానున్నారు.
ఇందులో ఏంటంటే సార్ ఈసారి కొత్తగా ఏంటంటే కింగ్ రైడర్స్ లో ఒక విదేశీ ఆటగాళ్ళు 6 మంది తీసుకుంటారు సార్. ఇందులో ఎక్కువ కామన్ కింగ్ తీసుకునేందుకు అవకాశం ఉంది సార్. ఎందుకంటే వీళ్ళ దగ్గర పర్స్ ఎక్కువ ఉంది సార్. ఈ పర్సులో ఎక్కువ ఉన్నారు అన్నమాట. ఓకే. దీంతో పాటు మనకి మిల్లర్ సౌత్ ఆఫ్రికా మిల్లర్ నుంచి ఒక మంచి ఆల్రౌండర్ సార్. మన దగ్గర చూస్తే సార్ మనం ఈసారి పతిరైనా చాలా ప్రముఖంగా వినపడుతుంది సార్. ఇంకోసారి బ్రిస్టో కూడా ఈసారి మనకు మంచి స్పిన్నర్ సార్. రిస్ట్ స్పిన్నర్ మనకి ఇండియా నుంచి ఆడతారు. ఆయన కూడా ఈసారి బాగా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. గతంలో కొద్దిగా లాస్ట్ సీజన్ లో కొద్దిగా రాణించలేకపోయినా ఈసారి అతని మీద కూడా చాలా ఆశలతో ఉన్నారు సార్ బ్రిస్టో కూడా. ఓకే. చాలా వరకు కూడా ఆస్ట్రేలియాకి సంబంధించి కామెరాన్ గ్రీన్ కానివ్వండి, లేకపోతే ఇంగ్లాండ్ కి సంబంధించి లివింగ్ స్టోన్ కానివ్వండి, లేకపోతే ఇండియాకి మీరు చెప్పినట్లుగా రవి బిష్ణోయ్కి సంబంధించి కానివ్వండి లెగ్ స్పిన్నర్. సో వీరికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది అనుకోవచ్చా? ఇతర ఆటగాళ్ళకి ఎంతవరకు ఎఫెక్ట్ ఉండేటువంటి ఛాన్స్ కనబడుతుంది సార్? ఎక్కువ ఈసారి కామరాన్ గిన్ మీద ఎక్కువ అవకాశం ఉంది సార్. అందరూ అతని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఆల్రౌండర్ సార్ అతను కామరాన్ గిన్ మంచి ఆల్రౌండర్. ఆస్ట్రేలియా నుంచి మంచి బరిలో ఉన్నారు సార్. అతని మీద బాగా బరిలోకి వచ్చే అవకాశం ఉంది కామరాన్ గిన్ సార్. అతనితో పాటు మనకి ఈసారికి బ్రిస్టో మనకు బయట చూస్తే డీకాక్ ఈసారి సౌత్ ఆఫ్రికా సార్ మంచి ఓపెనర్ సార్. చాలా మంది అతని మీద చాలా మంది పోటీ పడి ఉన్నారు. మన డీకాక్ కూడా డేవిడ్ మిల్లర్ ఇంకా ఈ ముగ్గురు విదేశీ ఆటగాళ్ళ మీద ఈసారి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ సార్. చాలా మంది వీళ్ళ మీద ఎక్కువ డిమాండ్ తో నడుస్తుంది సార్. వీళ్ళ మీద ఎక్కువ. ఇంకోటి సార్ మనకు చాలా మంది సార్ బ్యాటర్స్ ఓపెనర్స్ ఉంటారు కదా సార్. సార్ ఆల్రౌండర్ మీద ఎక్కువ మనకు కాన్సన్ట్రేట్ చేస్తారు. వాషింగ్టన్ సుందర్ ఉన్నారు కదా సార్. మన దగ్గర నుంచి వాషింగ్టన్ సుందర్, లివింగ్ స్టాన్, మనకు రవీంద్ర వీళ్ళంతా ఈసారి మనకు ఆల్రౌండర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది సార్. ఓకే వెంకట్ గారు, టీమ్స్ వైజ్ గా చూసుకుంటే ఈసారి ఏ టీం బలంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది? లాస్ట్ టైం మనం చూసుకున్నాం IPL లో పెద్ద టీంల మధ్య ఉన్నటువంటి పోటీ కానివ్వండి, అలాంటి పరిస్థితులు కానివ్వండి. కానీ ఈసారి ఎలాంటి ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సార్? ఈసారి లాస్ట్ సీజన్ లో సిఎస్కే లో మనకు లాస్ట్ సీజన్ లో మనడు కీపర్ వెళ్ళిపోనున్నారు సార్. అందుకోసం ఇంకా ఈసారి సిఎస్కే లో మంచి టీం ను తీసుకొచ్చేందుకు బాగా ముందంజలో ఉంటుంది సార్. సిఎస్కే లో మనకు కొత్త టీం 2 మెంబర్స్ తీసుకొచ్చుకొని అలా మనకు బాగా రాణించే అవకాశం ఉంది సార్ అలా. ఓకే వెంకట్ గారు, డిఫరెన్స్ ఏం కనబడుతుంది అనుకుంటారు ఈసారి నుంచి? ఎందుకంటే ఐపీఎల్ టీమ్స్ ఇంకా దీనికి సంబంధించి వేలం పాట జరగబోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి వేలంకి సంబంధించి. సో లాస్ట్ టైం ఐపీఎల్ తో పోలిస్తే ఈసారి ఎలాంటి డిఫరెంట్ గా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు మీరు అన్నట్టుగా సిఎస్కే నుంచి సార్ చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. ఎందుకంటే అందులో మనకు ఇంపాక్ట్ ప్లేయర్స్ కూడా ఎక్కువ తీసుకొచ్చుకున్నారు సార్ సిఎస్కే నుంచి. ఇంపాక్ట్ ప్లేయర్స్ అంటే వాళ్ళు 1 డౌన్ అవుతారు. ఇప్పుడు ధోని ఈసారి ఏం చేస్తున్నారు సార్ అంటే, ధోని లాస్ట్ సీజన్ సార్ ఇది ఆడేది. ఈ సీజన్ లో ధోని వెళ్ళిపోయే ముందు ఇంకో 2 రెడీ చేయాలనే ఆలోచనలో ఇప్పుడు ఈ ఇయర్ లో సంటూ తీసుకున్నారు సార్ ఈసారి. సంటూ అయితే వేరే టీం నుంచి అనే టీమ్ లో వేరే జట్టు టీమ్ లో ఉండే ఒక కెప్టెన్ ను తీసుకొచ్చి నెక్స్ట్ మన సిఎస్కే లో మనకు మంచి స్ట్రాంగ్ చేసేందుకు ఎక్కువ ఇప్పటికి. ఎందుకంటే సార్ సిఎస్కే ఇప్పటికి 5 టైమ్స్ ఛాంపియన్షిప్ సార్. తర్వాత ముంబై ఇండియన్స్ ఛాంపియన్షిప్. ఈ మొన్న డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజ్ లాస్ట్ ఇయర్ ఉంది కదా సార్. డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అనేది ఈసారి బాగా ఉండదు సార్. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు మనకు లక్నో సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఇయర్ రన్నర్ వచ్చింది సార్. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరకు వాళ్ళ కప్స్ రాలేదు ముగ్గురికి. ఈసారి కూడా వీళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సార్. రైట్ వే వెంకట్ గారు, మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద ఐపీఎల్కి సంబంధించి దీనికి కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఆటగాళ్ళకి సంబంధించినటువంటి వేలం మాత్రం అబుదాబి కేంద్రంగా జరగబోతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎస్ వెంకట్ గారు, ఇంకో చివరి ప్రశ్నగా ఒక్కసారి మిమ్మల్ని అడగాలి. బడ్జెట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి బడ్జెట్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా, లేదా కొంతవరకు తగ్గేటువంటి అవకాశం, ఆ ప్రభావం ఉంటుంది అనుకోవచ్చా? సార్ మొత్తం ఈసారి బడ్జెట్ వచ్చేది 237 కోట్లు ఉంది సార్ టోటల్ గా. టోటల్ బడ్జెట్ అంటే అందరికి క్రీడాకారులు టోటల్ బడ్జెట్ 237 కోట్లు చేస్తుంది సార్ మనకి సార్ టోటల్ గా. ఎక్కువ రిటర్న్షిప్ వచ్చేది సార్ 13 కోట్ల కంటే ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే ఈసారి మనకు పంతకు అత్యధికంగా 22 కోట్లు ఇస్తున్నాం సార్ మనము సరేష్ ఆటగాళ్ళకి. అయితే ఇంకొక చెప్పుకోవాల్సి విషయం సార్, ఎంత మనము విదేశీ ఆటగాళ్ళకి ఎంపీయాలను కూడా 18 కోట్ల కంటే ఎక్కువ చేస్తారు. ఇంకో ఈ 18 కోట్ల కంటే ఎక్కువ ఇస్తే మనము ఏం చేస్తాం సార్, ఆ బడ్జెట్ అంతా మనకు బీసీసీఐకి వెళ్ళిపోతుంది. ఎక్కువ మనకు కామరాన్ గిల్ ఉంది సార్. ఒక కామరాన్ గిల్ అంటే మనకు ఎక్కువ బడ్జెట్ వెళ్ళిపోతారు కాబట్టి ఆయనకి ఎక్కువ 20 కోట్లు ఇచ్చినా కూడా సార్ ఆయన కాస్ట్ మొత్తం 18 కోట్ల మొత్తం మీద మనకి మన బీసీఐకి వస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న
ఐపీఎల్ సార్ అత్యధిక తీసుకున్న అంటే 20 కోట్లు మన పంతు ఉన్నారు సార్ మా దగ్గర. ఓకే, ఖచ్చితంగా వెంకట్ గారు చూద్దాం. మొత్తం మీద దీనికి సంబంధించి వేలం కూడా జరగబోతుంది కాబట్టి అబుదాబి కేంద్రంగా మీరు కూడా మాతో పాటు ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసినందుకు వెంకట్ గారు మీకు కూడా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం మినీ వేలం అబుదాబి వేదికగా జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు దీంట్లో పాల్గొంటున్నాయి. మొత్తం 77 ఖాళీల కోసం దేశ విదేశీ ఆటగాళ్లు కలిపి 359 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు.